ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు దేవుని వాగ్దానము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుని బిడ్డలుగా ఎవరైతే ఆయన ఆజ్ఞల ప్రకారం ఈ లోకములో జీవిస్తూ ఉంటారో వారందరి మధ్యన ఇంకా నూతన నిబంధన వచ్చేసరికి వారిలో ఆయన, మనలో ఆయన నివసించేటువంటి దేవుడు. మనము బలహీనులమే, ప్రతి మానవుడు కూడా బలహీనులే. మరి మనలో ఉన్నటువంటి దేవుడు, ఆయన ఆత్మ శక్తి కలిగినటువంటిది, శక్తిమంతుడు. ఆయన మీలో ఉన్నారు అని, మీ మధ్యన ఉన్నారు అని ఎప్పుడైతే మీరు ధైర్యము కలిగి జీవిస్తారో అప్పుడు బలహీనతల నుండి విడుదల పొందగలరు. బలహీనమైనటువంటి స్థితిలో నుండి బలమైనటువంటి స్థితిలోనికి రాగలరు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనలో ఉండి సంతోషించాలి అని అంటే ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు మనము ఈ లోకములో చేయాలి. మీ యందు ఆయన సంతోషించారు అని అంటే ఇక దానికి మించిన ధన్యత వేరొకటి లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభువు మీ మధ్యన ఉన్నారు అని, ఆయన శక్తిమంతుడు అని హృదయములో జాగ్రత్తగా భద్రము చేసుకోండి. మనము లోకములో మనుషులను ప్రేమిస్తాము, తగ్గించుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన తగ్గింపుని అనేక మంది చులకనగా తీసుకొని అజమాయిషీ చేయాలని, అణగద్రొక్కాలని వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వాటినన్నింటి నుండి కూడా శక్తిమంతుడైన యేసుక్రీస్తు వారు విడుదల జరిగించేటువంటి దేవుడు. ఖచ్చితముగా ఆయన మీయందు సంతోషించి రక్షించేటువంటి దేవుడని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్షిస్తే ఈ సర్వలోకంలో, సర్వ సృష్టిలో ఎవరు కూడా కదిలించలేరు, ఎవరు కూడా ఏమి కూడా తన బిడ్డలను చేయలేరని ధైర్యము కలిగి జీవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి సమయంలో నా జీవితాన్ని ఎవరు రక్షిస్తారని, దేవుడు నా యొద్ద ఉన్నారా, నాతో ఉన్నారా, నాలో ఉన్నారా అని ఒకవేళ అనుమానము కలిగి నిరుత్సాహంలో ఉంటే యేసయ్య ఇస్తున్న వాగ్దానం ఇదే. నేను మీ మధ్యన ఉన్నాను, మీలో ఉన్నాను, మిమ్మల్ని రక్షిస్తాను, మీ యందు నేను సంతోషిస్తాను, మీరు ధైర్యము కలిగి ఉండండి అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సమాజంలో జరిగేటువంటి ఈ పరిస్థితులను బట్టి మనస్సు కృంగిపోతుంది, భయము కూడా కలుగుతుంది. ఎలా మనుషులు మారిపోతారో అని, ఏ విధంగా వారి ప్రవర్తన మారిపోతుందో అని చూస్తూ ఉంటే భయము కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ యేసయ్యను మనము కలిగి ఉన్నట్లయితే ఆయన మన మధ్యలో ఉంటాను అని, రక్షిస్తాను అని, మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తాను అని యేసయ్య వాగ్దానం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి ఈ లోకములో ఎవరు సంతోషించినా సంతోషించకపోయినా, ఎందుకంటే నీతిగా బ్రతికితే, విశ్వాసంగా బ్రతికితే, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే మిమ్మల్ని బట్టి, మనల్ని బట్టి సంతోషించరు, మనలను ద్వేషిస్తూనే ఉంటారు, మనకు విలువ కూడా ఇవ్వరు. అయినా కూడా ప్రభువు మన యందు ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నారు, రక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ఇటువంటి వారందరి చేతిలో నుండి, సైతాన్ చేతిలో నుండి మిమ్మల్ని తప్పక నేను రక్షిస్తాను,
నేను సంతోషిస్తాను మీలో అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా. మరి ఆయన మనలో నివసించాలి అని అంటే మనము పరిశుద్ధముగా జీవించాలి. మన మధ్య ఆయన ఉండాలి అని అంటే మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఆయనకి ఇష్టమైనటువంటి మనస్సులుగా, జీవితాలుగా మనం ఈ లోకంలో ఉండాలి ప్రియ దేవుని బిడ్డారా. అప్పుడు ఆయన ప్రతి పరిస్థితి నుంచి మనం రక్షించి మనల్ని బట్టి ఆయన సంతోషిస్తారు ప్రియ దేవుని బిడ్డారా. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చున్నట్లుగా నన్ను బట్టి నా తల్లిదండ్రులే సంతోషించట్లేదు, నన్ను బట్టి నా బంధువులే, నా వారి సంతోషించట్లేదు, మరి దేవుడు సంతోషిస్తారా నన్ను బట్టి? అసలు నిజంగా నాకు మంచి జీవితం ఉందా, నాకు అభివృద్ధి ఉందా అని ఒకవేళ బాధపడుతుంటే దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి ఆయన సంతోషించబోతూ ఉన్నారు, రక్షించబోతున్నారు ప్రతి పరిస్థితి నుంచి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. ప్రార్థన చేస్తాను మీ కొరకు. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన అయ్యా వారి మధ్యలో మీరు నివసించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా మొట్టమొదటిగా వారి హృదయాలను, వారి శరీరాలను అయ్యా తండ్రి పరిశుద్ధపరుచుకొని మీరు నివసింపగలిగినటువంటి మంచి హృదయాన్ని దయచేయండి నాయన. శరీర క్రియలను నశింప చేయండి ప్రభువా. ఆత్మీయమైన బిడ్డలుగా దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. బిడ్డలను రక్షించండి ప్రభువా. ఏ భయంకరమైన సైతాను శోధనలో ఉన్నారో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరే సహాయము చేసి వారిని రక్షించుదురుగాక. మీరేనైనా ప్రభు బిడ్డలను బట్టి సంతోషించుదురుగాక. అయ్యా వారు చేసే కార్యాలను బట్టి నాయన, వారి విశ్వాసమును బట్టి ప్రభువా, వారి నిరీక్షణను బట్టి నాయన మీరు సంతోషించి బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈరోజు అయ్యా పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రభువా. దీర్ఘాయుషుతో ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను అయ్యా సమృద్ధిగా దీవించండి, గర్భఫలములు అనుగ్రహించి అయ్యా సమాధానపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. అలాగనే తన ప్రభా పరిశుద్ధుడా, బాధలో ఎవరైనా కుటుంబాలు ఉంటే నాయన వారిని ఓదార్చండి, ఆదరించండి ప్రభువా, కనికరించండి నాయన. అయ్యా మీరేనాయన ప్రభువా వారి ప్రయాణాలను దీవించండి, వారి కార్యాలను సఫలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. తన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు ప్రభువా. వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మంచి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను నాయన. అప్పుల సమస్యలో ప్రభువా భయంకరమైన శ్రమల్లో ఉన్నారు నాయన కొన్ని కుటుంబాలయ్యా. మీరే సహాయం చేయండి నాయన. అప్పుల నుంచి విడుదల కలిగించండి అయ్యా. వారికి ఒక మార్గమును సరళము చేయండి నాయన. వడ్డీల బాధ నుండి తప్పించండి ప్రభువా. అయ్యా మీరే మీ బిడ్డలను రక్షించి కాపాడి సంరక్షించమని అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, అంచె దినముల్లో మనం ఉంటూ ఉన్నాం. ఎంత ఎక్కువగా వాక్యాలను, సత్యమైనటువంటి బోధను మనం వింటూ ఉంటామో మన ఆత్మ అంత ఆత్మీయముగా అభివృద్ధి పొందుతూ ఉంది, పొందగలదు. లేకపోతే మనం కూడా నశించిపోతాము. దేవుని యొక్క రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి వాక్యముతో మనం వెలుగుతూ ఉంటే ఆ వెలుగులోనికి మనం వెళ్తాం. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.